వెల్కమ్ టు మెగా విజన్ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుణాత్మక మార్పు వచ్చి అభివృద్ధి చెందాలి. అందుకు టీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించాలి. జహీరాబాద్ సన్నాహక సమావేశంలో కేటీఆర్. సర్పంచుల పట్ల చిన్న చూపు తగదు. అధికారులు అభివృద్ధికి సహకరించాలి. జవాబుదారీతనంగా పనిచేయాలని సుదర్శన్ రెడ్డి హితవు. జిల్లా అంతటా ఘనంగా ఎంపీ జన్మదినోత్సవ వేడుకలు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు. ఆయురారోగ్యాలతో జీవించాలని ఆశించిన శ్రేణులు. ప్రతిపక్షం లేకుండా పెత్తనం చేద్దామనడం తగదు. పట్టణంలో ఎమ్మెల్సీ అభ్యర్థులు జీవన్ రెడ్డి, రాణి రుద్రమాల ప్రచారం. గెలిపించాలని హితవు. తెలంగాణ మైనార్టీ పాఠశాల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన విజిలెన్స్ కమిటీ. కొనసాగుతున్న అడ్మిషన్ల ప్రక్రియ పరిశీలించిన అధికారులు. ఆపదలో ఉన్నవారికి ఆకలి తీర్చాలన్న సంకల్పంతో ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యాన్నదాన కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి అండగా నిలిచింది ఎంపీ కవిత. పేదల బాగోగులపై నిరంతరం శ్రమిస్తూ ఎల్లప్పుడూ ఆలోచించే మనస్తత్వం కలిగిన నాయకురాలు కవిత. బోధన్ ఏరియా ఆసుపత్రిలో ఆమె జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా జరిపారు. ఆపద సమయంలో ఆసుపత్రికి వచ్చే రోగి సహాయకులకు భోజనం అందించాలన్న సంకల్పంతో ఎంపీ కవిత నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ఆసుపత్రిలో నిత్య అన్నదానాన్ని నిర్వహిస్తున్నారు. ఆమె పుట్టినరోజును పురస్కరించుకుని జాగృతి కార్యదర్శి కొట్టూరు నవీన్, రజాక్, పలువురు టీఆర్ఎస్ నాయకులు కలిసి ఆసుపత్రిలో భోజనం అందించే చోట కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం టీఆర్ఎస్ శ్రేణులంతా కలిసి అన్నప్రసాద వితరణ జరిపారు. స్వంత నిధులతో అల్ప ఆదాయ వర్గాల వారికి కడుపు నిండా భోజనాన్ని అందించాలన్న ఉద్దేశంతో నిత్య అన్నదానాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. నిత్యం ప్రజల సంక్షేమం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం పరితపిస్తున్న ఎంపీ కవిత మరిన్ని జన్మదినోత్సవాలు జరుపుకొని ఆయురారోగ్యాలతో జీవనం సాగించాలని జాగృతి కార్యదర్శి నవీన్, రజాక్లు ప్రార్థించారు. జన్మదినం పురస్కరించుకొని బోధన్ పట్టణంలో అనేక కార్యక్రమాలు నిర్వహించినాము. దాని సందర్భంగా ఇవాళ బోధన్ ఏరియా హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమాలతో పాటు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినాము. ఎంపీ కల్వకుంట్ల కవిత గారి జన్మదినం పురస్కరించుకొని అంబేద్కర్ చౌరస్తాలో అన్నదాన కార్యక్రమంతో పాటు షకీల్ గారి ఇంట్లో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా కవిత గారి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం పురస్కరించుకొని నేడు కవిత గారికి బోధన్ పట్టణం నుంచి బోధన్ వాసులు అందరూ హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జై తెలంగాణ. ఆర్టీసీ ఉద్యోగులపై విధిస్తున్న పని భారాన్ని తగ్గించాలని ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. 8 గంటల పని ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికులపై అధికారుల వేధింపులు మానుకోవాలన్నారు. బోధన్ ఆర్టీసీ డిపో ఎదుట ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా జరుపుతున్నారు. ఆర్టీసీ కార్మికులపై అధికారుల పెత్తనం అధికమైందని, యాజమాన్యం డబుల్ డ్యూటీల పేరుతో శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారని పేర్కొన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరితే స్పందించకపోవడం శోచనీయమన్నారు. బాన్సువాడ డిపో మేనేజర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులు 8 గంటల కంటే ఎక్కువ పని చేయలేరు కాబట్టి మరి యాజమాన్యం దృష్టిలో పెట్టుకుని 8 గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. మరియు ముఖ్య డిమాండ్ ఏంటంటే బాన్సోడ డిఎం గారు అక్కడ 8 రోజుల నుంచి ఎంప్లాయీస్ యూనియన్ నిరాదీక్షలు చేస్తున్నా కానీ ఆ సమస్యని పరిష్కరించకుండా ఆ నిరాదీక్షలు పట్టించుకోకుండా అతను కార్మికులు వేధిస్తున్నాడు. కాబట్టి మేము ఆదివారం వరకు వేచి ఉండి 18వ తారీఖు సోమవారం రోజు అక్కడ రీజనల్ లెవెల్లో 2 జిల్లాల రీజనల్ కమిటీ మరియు మెంబర్లు అధిక సంఖ్యలో అక్కడ పాల్గొని
బూత్ల వారీగా మెజార్టీ పెరిగేలా కార్యకర్తలు చూడాలన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో కొన్ని చోట్ల ఓటింగ్ శాతం తగ్గిందన్నారు. జహీరాబాద్ పార్లమెంటు అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించారన్నారు. గతంలో పెరిగిన చోట ప్రస్తుతం ఓటింగ్ శాతం తగ్గిందని చురకలంటించారు. కామారెడ్డి జిల్లా పరిధిలోని నిజాం సాగర్ నందు టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచ్చేశారు. పార్లమెంటు స్థాయి వర్గం వారీగా సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి కార్యకర్తలలో జోష్ నింపారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాలన్నీ ఏ పార్టీకి సంబంధం లేకుండా అందరికీ అందుతున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలలో గొర్రెల పంపిణీ, ముఖ్యమంత్రి సహాయ నిధి, రైతు బంధు, రైతు బీమా, గురుకుల విద్యాలయాలు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఎంపీగా ఉన్న బీబీ పాటిల్ సైతం తన వంతు సహకారాన్ని అందించారన్నారు. గుణాత్మకమైన మార్పు రావాలంటే కేంద్రంలో టీఆర్ఎస్ ప్రత్యేక పాత్ర పోషించాలని గుర్తు చేశారు. అందుకని టీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థులందరినీ గెలిపించాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, సురేష్ రెడ్డి, పలువురు టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మహారాష్ట్రలో డీలింగ్స్తో బీజేపీ వాళ్ళు మతం పేరిట రాజకీయం వాళ్ళు చేస్తూ ఉన్నారు. అలా మన నాయకుడు కేసీఆర్కు ఉన్నది కాబట్టే, ముఖ్యంగా తాను స్వయంగా రైతు బిడ్డ, తాను స్వయంగా రైతు కాబట్టే ఈరోజు బ్రహ్మాండమైన కార్యక్రమాలు వారు తీసుకోవడం జరుగుతున్నదనే మాట కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా మీకు ఈ సందర్భంగా నేను చెప్పాలి. ఇప్పుడే నేను పెద్దలు సురేష్ రెడ్డి గారితో చెప్తా ఉంటే, నిజానికి కేసీఆర్ గారి పూర్వీకులు కూడా మీ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ మాత్రమే కాదు, కోటి ఎకరాల మాగాణం కావాలి, రైతు రాజు కావాలి, రైతు బ్రహ్మాండంగా సంతోషంగా ఉండాలనే ప్రయత్నం మన ముఖ్యమంత్రి గారు పట్టుదలతో చేస్తూ ఉన్నారు. అందుకే ఎవరు ఊహించని విధంగా ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులు భయపెట్టే ప్రయత్నం చేసినా, తెలంగాణ ఏర్పడితే, తెలంగాణ రాష్ట్రం వస్తే మీ బతుకులు చీకటైపోతాయని చెప్పి ఆనాడు అప్పుడున్న నాయకులు భయపెట్టే ప్రయత్నం చేసినారు. కానీ 6 నెలలు తిరగకుండానే బ్రహ్మాండంగా మరి పరిశ్రమలకు కానీ, ఇండ్లలకు కానీ, వ్యవసాయానికి కానీ ఈరోజు తెలంగాణ రైతు గల్లా గల్లా ఎగిరేసి చెప్పొచ్చు మొత్తం దేశం రైతులకు. మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వ్యవసాయానికి ఉచితంగా 24 గంటలు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ మాత్రమే అని చెప్పి ప్రతి రైతు తెలంగాణలో ఈరోజు గల్లా ఎగిరేసి చెప్పే పరిస్థితి ఉన్నది అంటే అది మన ముఖ్యమంత్రి గారి యొక్క. ఉద్యమ సమయంలో ఉద్యమ కిరీటంలా తెలంగాణ సంస్కృతి ప్రతిబింబంగా ఎంపీ కవిత వెలుగుతూ వస్తున్నారు. మా తెలంగాణ మాకు కావాలని లడాయి నడుస్తున్న రోజుల్లో కొంగు నడుంకు చుట్టి ఉద్యమంలో చురుకుగా పాల్గొంది. ఆమె జన్మదినోత్సవ వేడుకలను ఎడపల్లి వాసులు ఘనంగా జరిపారు. ఎడపల్లి మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు దేరడి శ్రీరామ్ అధ్యక్షతన కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. లాంగ్ లివ్ అంటూ నినాదాలు చేశారు. కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. అలాగే ఎంపీపీ రజిత ఆధ్వర్యంలో మండల పరిధిలోని కస్తూర్బా పాఠశాల 10వ తరగతి విద్యార్థుల మధ్య కవిత పుట్టినరోజు వేడుకలను జరిపారు. విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను అందజేశారు. తెలుగు మీడియం 10th విద్యార్థులకు పరీక్ష అట్టల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఏదైతే మన నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలుగా మన కవితక్క గారు మన నిజామాబాద్ ని ప్రపంచానికి పరిచయం చేశారు. మన జిల్లాలోని సమస్యలపై పార్లమెంటులో గళమెత్తి అనేక సమస్యలపై పోరాడారు. జాగృతి అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తూ, మరి అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ కార్యక్రమాలు ఇస్తూ ఎంతో మంది జీవితాలను నిలబెట్టినటువంటి ఆశాజ్యోతి కవితక్క. ఇదిలా ఉండగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అంగన్వాడీ మరియు మానసిక అంగవైకల్య పాఠశాలలో కేక్ కట్ చేసి విద్యార్థులకు పంపిణీ చేశారు. పండ్లు, మిఠాయిలను పంచిపెట్టారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవనం సాగించాలని కోరుకున్నారు. మరి ఇక్కడ అంగన్వాడీ మరియు మానసిక వికలాంగుల విద్యాలయంలో మరి కేక్ కటింగ్ మరియు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కను మరి ఆయురారోగ్యాలతో భగవంతుడు ఎల్లవేళలా 100 సంవత్సరాల వరకు ఇలాగే ఉండాలని, ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మరి మా మండల తరఫున మా మండల జాగృతి యువజన విభాగం మరియు మండల తరఫు నుంచి మీ జాగృతి ప్రశ్నించే నాయకుడు లేకుండా ఉండేందుకు నేడు సర్కార్ యత్నిస్తోందని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. కేవలం పట్టభద్రుల ఓట్లతో ఎన్నిక జరిగే అవకాశం ఉన్నందున అందరినీ కలవలేక ఇలాంటి సమావేశం ద్వారా ఓట్లను అభ్యర్థిస్తున్నానని చెప్పారు.
పట్టభద్రుల శాసనమండలి అభ్యర్థిగా పోటీలో ఉన్న జీవన్ రెడ్డి బోధన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రస్తుత తరుణంలో ప్రశ్నించే ప్రతిపక్షం లేకుండా చూడాలన్న యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. పట్టభద్రుల శాసనమండలి అభ్యర్థిగా పోటీలో ఉన్న తనకు మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలన్నారు. సార్వత్రిక ఎన్నికల మాదిరి కాకుండా ఈ ఓట్లు పరిమితంగా ఉండటం చేత అందరినీ కలవలేకపోతున్నామని వివరించారు. కాంగ్రెస్ బలపరిచిన తనను పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలని కోరారు. ప్రైవేట్ రంగంలో ఉపాధి పొందుతూ రాష్ట్రం ఏర్పాటు కాబట్టయితే ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పి ఆశించి ఉద్యమ బలోపేతాన్ని పాటుపడినటువంటి ఆ ప్రైవేట్ రంగంలో ఉపాధి పొందుతున్నటువంటి 33 అయినాయి 10 పోయి మరి అది మళ్ళీ 2 పెరిగినాయి అంటున్నారు. మరి ఏమైందో తెలియదు. దాంతో 33 10 జిల్లాలపై 33 అయినాయి, 23 పెరిగినాయి, 23 నౌకర్యాలు పెరిగినాయి, మంజూరైన పోస్టులు. ఒక ప్రత్యేకమైనటువంటి ఎన్నిక, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలక్షన్. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలక్షన్ అని చెప్పి ఎందుకంటున్నానంటే మన సార్వత్రిక ఎన్నికల్లో మనకు కనబడే పౌరులు అందరూ కూడా ఓటర్లు. శాసనసభ ఎన్నికైనా పార్లమెంట్ ఎన్నికైనా కానీ ప్రచారం అనేది సులువు. ఓటర్లు మనకి ఇస్తున్నా అయిన తర్వాత విషయం, కానీ ప్రచారం మాత్రం ఏదైతే సులువు. ఎందుకంటే కనబడేళ్ళలో ఓటర్లే కావాలి. ఇక్కడ అట్లా కాదు. వీళ్ళ పట్టభద్రుల ఎన్నికకు సంబంధించి డిగ్రీ పూర్తి చేసుకొని ఆమె రాజకీయాల్లోకి వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ప్రత్యేక తెలంగాణ కోసం సాగుతున్న ఉద్యమ సమయంలో ఆమె విదేశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. రోజు రోజుకు ఉద్యమ తీవ్రత పెరుగుతోంది. ఉద్యమ సారథి ఆమె తండ్రి కావడంతో చదువుకు గుడ్ బై చెప్పి స్వదేశానికి తిరిగొచ్చింది. తండ్రి బాటలో నడుస్తూ ఉద్యమానికి ఊపిరిపోసింది. తనదైన శైలిలో జాగృతి సంస్థను ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి తెలంగాణ విశిష్టతను, సంస్కృతిని వివరించింది. ఆమెనే ఎంపీ కవిత. ఆమె పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపారు. బోధన్ పట్టణ మరియు మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కవిత జన్మదినోత్సవాన్ని జరిపారు. తట్టికోట్ పాఠశాల ఆవరణలో విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. అనంతరం విద్యార్థులకు విఆర్ దేశాయ్, గిర్దావర్ గంగారెడ్డి, గంగాధర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ ఎల్లయ్య, పలువురు కౌన్సిలర్లు కలిసి పరీక్షా ప్యాడ్లను అందజేశారు. అందరిలానే ఆడపిల్ల అయిన కవిత నేడు పార్లమెంటు సభ్యురాలిగా రాణిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారని గుర్తు చేశారు. విద్యార్థినులు ఎంపీ కవితను ఆదర్శంగా తీసుకుని బాగా చదివి ఉన్నత రంగం వైపు దూసుకుపోవాలని సూచించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో ఎంపీ పుట్టినరోజును పురస్కరించుకుని గిర్దావర్ గంగారెడ్డి నేతృత్వంలో అన్నదానం ఏర్పాటు చేశారు. విఆర్ దేశాయ్, మున్సిపల్ చైర్మన్ ఎల్లయ్య, రాజేశ్వర్, పలువురు టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొని అన్నదానం ఆరంభించారు. కేంద్రంలో భోజనాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా గిర్దావర్ గంగారెడ్డి మాట్లాడుతూ డైనమిక్ లీడర్గా ఎంపీ కవిత రాణిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధి పట్ల ప్రత్యేక దృష్టి సారించి కావాల్సిన నిధులను తీసుకొచ్చి అభివృద్ధి పరుస్తున్నారని ఆయన అన్నారు. అలాగే విఆర్ దేశాయ్ సైతం కవిత పనితీరును కొనియాడారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలను ఎన్నో జరుపుకొని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవనం గడపాలని ఆకాంక్షించారు. మన తెలంగాణ రాష్ట్ర నాయకురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి జన్మదినోత్సవ సందర్భంగా బోధన్ పట్టణము మరియు మండలము అందరం అభిమానులు కలిసి ఈ రోజున జన్మదిన వేడుకలు చేసుకోవడం జరిగింది. శివాలయంలో అర్చన కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత హాస్టల్లో విద్యార్థినులకు పండ్ల పంపిణీ, ఆ తర్వాత తట్టికోట్ స్కూల్లో పిల్లలకు ప్యాడ్లు రుద్ర సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఆ తదుపరి ఎమ్మెల్యే గారి ఇంట్లో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఒక చివరి ప్రాజెక్టుగా అంబేద్కర్ చౌరస్తా యందు గిర్దావర్ గంగారెడ్డి గారు మరియు నా కవితక్క తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కొరకు, అభివృద్ధి కొరకు ఈరోజు భారతదేశంలో అనేక రాష్ట్రాలు సందర్శించి అటు పసుపు బోర్డు విషయంలో కానీ, ఇటు ఎర్రజోనులకు బకాయిలు ఇప్పించే విషయంలో కానీ
రైతులు, విద్యార్థులు, యువకులకు మరి జాగృతి సంస్థ ద్వారా అనేక మందికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఓపెన్ చేసి అనేక మందికి ఉపాధి కల్పించి మరి ఉద్యోగాలు కల్పించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి అటువంటి నాయకురాలి నాయకత్వంలో ఈరోజు నిజామాబాద్ జిల్లా తెలంగాణలోనే అగ్రగామిగా నిలుస్తుందని చెప్పేసి నేను ఆశిస్తూ, భగవంతుడు మరి రెండవసారి ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషకరం అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఆమెను ఈ జన్మదినం సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో యావత్తు తెలంగాణ కార్యకర్తలందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. బ్రహ్మాండమైన మెజార్టీ, ఇంతకుముందు రానటువంటి మెజార్టీ మరి కవిత గారికి మనమందరం అందించి గెలిపించాలని చెప్పేసి, మరి ప్రజాసేవలో ఆమె మరి నిరంతరం ఉండే విధంగా భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఎస్సీ కులస్తుడివైన క్రైస్తవ మతం స్వీకరించడంతో బీసీ జాబితాలో పొందుపరుస్తారని రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు గైని గంగారం అన్నారు. ఎస్సీకి కేటాయించిన స్థానం నుండి పోటీ చేసి సర్పంచ్గా గెలుపొందిన వ్యక్తి తనంతట తానుగా రాజీనామా చేయాలన్నారు. లేని పక్షంలో అన్ని రకాలుగా ఒత్తిడి తెచ్చి పదవి నుండి తప్పిస్తామన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో ఎంఎస్సీ ఫారం నూతన పంచాయతీ ఎస్సీ స్థానానికి రిజర్వ్ అయింది. అదే గ్రామానికి చెందిన ఎస్సీ అయిన విజయ్ పోటీ చేసి విజయం సాధించారు. విజయ్ క్రైస్తవ మతం స్వీకరించడం వల్ల ఎస్సీ వర్గానికి చెందినవాడు కాదని పేర్కొన్నారు. ఇతనిపై తహసీల్దార్ ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు గైని గంగారావు, ఎంఎస్సీ ఫారం వాసులు కలిసి ఆర్డీఓను కలిసిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గైని గంగారాం మాట్లాడుతూ విజయ్ ఎన్నిక చెల్లదన్నారు. గతంలో ఎస్సీ వర్గానికి చెందిన వాడివన్న సానుభూతితో అధికారులతో ఒత్తిడి తెస్తున్నామని గైని గంగారాం అన్నారు. అధికారులు స్పందించకపోతే మాల మహానాడు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన జరిపి సర్పంచ్గా కొనసాగకుండా అడ్డుకుంటామని పేర్కొన్నారు. రాజీనామా చేసి స్వచ్ఛందంగా తప్పుకోవాలని హితవు పలికారు. లేకపోతే మున్ముందు అనేక రకాల ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. దీని విషయంలో పోయి ఎంక్వైరీ చేసుకొని వచ్చారు, కానీ అది పంపడంలో వాళ్ళు లేట్ అవుతుంది. కాబట్టి దయచేసి నేను అధికారులకు కూడా ఈరోజు విన్నవిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో విజయ్ కుమార్ అనే వ్యక్తి క్రిస్టియన్ బీసీసీలో రావాలైనా ఎస్సీలో వచ్చి నువ్వు క్రిస్టియన్లు ఉన్న బెనిఫిట్స్ అన్నీ తీసుకొని, మీ నాన్న ప్రేమానందం పేర్లను తెలుస్తున్నది క్రిస్టియన్ అనేది, అయినా కూడా ఎవరికో బూచి చూసి నువ్వు మరి ఏదో పబ్బం కడుక్కుంటామంటే వినే అవసరమే లేదు. మేము మాల కులస్తుల నుంచి నిజామాబాద్ జిల్లానే కాదు రాష్ట్ర స్థాయి నుంచి కూడా నీ మీద ప్రెషర్ తెప్పించి నువ్వే స్వచ్ఛందంగా, నువ్వు నిజమైన యేసు ప్రభు భక్తుడు అయితే నువ్వే స్వచ్ఛందంగా, ఇది మతానికి వ్యతిరేకం కాబట్టి నువ్వే స్వచ్ఛందంగా రాజీనామా చేసి. భారతదేశం ప్రజాస్వామ్య దేశమని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు. గత ఎన్నికలు తనకు చివరి ఎన్నికలు అని ప్రకటించిన తాను కొద్ది కాలం వరకు బోధన్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటానని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలు మనోధైర్యం కోల్పోరాదని వివరించారు. పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. అధికార పార్టీ వారు అనైతికతకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను, సర్పంచ్లను భయపెట్టి పనులు జరగకుండా అడ్డు తగిలి పార్టీ మారే విధంగా చూస్తున్నారని చెప్పారు. అభివృద్ధి కోసం సర్పంచ్ అధికారి వద్దకు వెళితే పని చేయకుండా, చేసిన పనికి బిల్లు అందకుండా జాప్యం చేస్తున్నారని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నవారే రాజులు కారని హితవు పలికారు. ఇలాంటి అధికారుల తీరుపై ఆ శాఖ కార్యదర్శులకు లేదా న్యాయస్థానాన్ని ఆశ్రయించి వారిని సస్పెండ్ చేయిస్తామని హెచ్చరించారు. ఉద్యోగి అనేవాడు ప్రజల జవాబుదారీతనంతో నడుచుకునే వ్యక్తి అన్నారు. పార్టీలు, రాజకీయాలకు సంబంధం లేకుండా ఉండాలని తెలిపారు. ఎక్కడైనా తప్పుడుగా వ్యవహరించినట్టు దృష్టికొస్తే వారి అంతు చూస్తామని హెచ్చరించారు. మనం చట్టాలు నిర్మించుకున్నాం. దాంట్లో భాగంగా ఒక సర్పంచ్గా గెలిచిన అభ్యర్థికి ఆ విలేజ్లో సర్వ అధికారాలు అంటే పాలించడానికి, ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ప్రజలకు సౌకర్యం చేర్చడానికి, ఇవన్నీ గత 50-60 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నాయి. అటువంటి వ్యవస్థని తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మంచి మార్పులు రావాలి, కానీ దాన్ని కొందరు కావాలని ప్రజాప్రతినిధులు ఆ సర్పంచులకు ఇబ్బంది పెడతా ఉన్నారు.
అధికారులకు చెప్పి తెలంగాణ సంస్కృతిని ప్రజలకు వివరిస్తూ బతుకమ్మగా అందరికీ సుపరిచితురాలు ఎంపీ కవిత. ఆదరణ కరువవుతున్న సమయంలో జాగృతి ద్వారా ప్రజలలో చైతన్యం తీసుకొచ్చిన వనిత. ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు పొందిన అతి చిన్న వయస్కురాలు. రెంజల్ మండలంలో ఎంపీ కవిత జన్మదినోత్సవాన్ని జరిపారు. రెంజల్ మండల కేంద్రంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు భూమిరెడ్డి ఆధ్వర్యంలో ఎంపీ జన్మదినోత్సవ వేడుకలను జరిపారు. భూమిరెడ్డి, ధనుంజయ్, వికార్ పాషా పలువురు కలిసి వేడుకలను నిర్వహించారు. మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం పిహెచ్సి కేంద్రంలో కేక్ కట్ చేసి రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఉత్తమ పార్లమెంటేరియన్గా అనుకున్న లక్ష్యాన్ని అధిగమించే రాణి రుద్రమాదేవిలా ఎంపీ కవిత ఎంతో ప్రోత్సాహాన్ని, సహకారాన్ని అందిస్తున్నారని మండల అధ్యక్షులు భూమిరెడ్డి తెలిపారు. రెంజల్ మండలం అంటే ఎంపీ కవితకు ఎంతో ఇష్టమని, కందుకుర్తి గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధికి ఆమె సహకారం అందజేశారని పేర్కొన్నారు. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి ఆమె ఎంతో సహకరిస్తుందని వివరించారు. ఈ వేడుకలలో మండల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పలువురు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మా యొక్క జిల్లాకు భారతదేశంలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చి, మా యొక్క పార్టీకి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చి మమ్మల్ని అందరినీ సోదర భావంతో చూస్తూ మా నిజామాబాద్ జిల్లాని ప్రగతి పథంలో నడిపిస్తున్నందుకు వారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్ళు కవితక్క గారికి ఆ భగవంతుడు ఆయుష్ ప్రసాదించాలని కోరుకుంటున్నాం. మళ్ళీ రాబోయే ఎలక్షన్లలో మంచి మెజార్టీతో గెలుస్తుందని మేము ఆశిస్తున్నాం. తప్పకుండా 4 నుంచి 5 లక్షల మెజార్టీతో మా కవితక్క గారిని గెలిపిస్తామని. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు, అదే ఆడబిడ్డ చదువు భావి భారతావనికి వెలుగు అన్నారు. తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను విజిలెన్స్ టీం సందర్శించింది. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న విద్య, భోజనం, ఇతరత్ర అన్ని సౌకర్యాలపై ఆరా తీశారు. బోధన్ పట్టణంలో తెలంగాణ మైనారిటీ బాలికల పాఠశాలను పాఠశాల విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ వారు సందర్శించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న 25 పాఠశాలలు, 3 జూనియర్ కళాశాలలను పరిశీలించి నివేదిక రూపొందిస్తారని చెప్పారు. ప్రస్తుతం అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. 5వ తరగతిలో 80 మందికి అవకాశం కల్పిస్తున్నారు. అలాగే పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. వారందరూ ఉన్నతంగా చదివి ప్రభుత్వ ఫలాలు అందరికీ అందేలా సూచిస్తున్నారు. పాఠశాలను సందర్శించిన విజిలెన్స్ టీం సంతృప్తిని వ్యక్తం చేశారు. బోధన్ పాఠశాలలో అన్ని రకాల వసతులు భేషుగ్గా ఉన్నాయని చెప్పారు. టీఎంఆర్ఎస్లో విద్యార్థుల ఉన్నతి కోసం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్టు వివరించారు. ఈ సంవత్సరం మరికొన్ని పాఠశాలల ప్రారంభోత్సవం జరుగుతుందని చెప్పారు. పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ విజిలెన్స్ అధికారులు పరిశీలన జరిపి సంతృప్తిని వ్యక్తం చేశారని, అలాగే విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారని వివరించారు. तवज्जो दिलाई गई। शुरू में ही इब्तदा इस्लाम ही से जो है इल्म हासिल करना और बग़ैर तालीम के जो है ज़िंदगी और वीकर सेक्शंस के लिए क़ायम किए गए हैं। इसलिए कोशिश ये की जा रही है कि जो तबक़ा तालीम से महरूम हैं उनके बच्चे ज़्यादा से ज़्यादा तादाद में यहाँ दाखिला लें। ये 3 साल 2016 में तमाम स्कूल्स क़ायम किए गए और अगला साल इंशाअल्लाह कुछ 71 स्कूल जो इब्तदा में क़ायम है उसमें 10th क्लास रहेगी और धीरे धीरे ये जूनियर कॉलेज लेवल को भी पहुंच जाएगा। तो आज टीएमआर स्कूल्स की विजिलेंस डिपार्टमेंट की टीम बोधन गर्ल्स पर है। ये हमारे रेगुलर और रूटीन विजिट है जिसमें पूरा निज़ामाबाद और कामारेड्डी डिस्ट्रिक्ट के लिए विजिलेंस टीम है। इसके तहत 25 स्कूल्स हैं, 2 जूनियर कॉलेज और 23 हाई स्कूल और फ़िलहाल एडमिशन कैंपेन चल रहा है। इस मरतबा पहली बार 5th क्लास के बच्चों के लिए एंट्रेंस एग्ज़ाम रखा गया। हर स्कूल में 80 बच्चों के दाखिले की गुंजाइश है। 31 मार्च ऑनलाइन दरख्वास्तें देने की आखिरी तारीख़ है। 31 मार्च को जब ये प्रोसेस कंप्लीट हो जाएंगे इंशाल्लाह 20 अप्रैल को एंट्रेंस एग्ज़ाम रहेगा। 2019 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షలు ఈ నెల 16 నుండి ఆరంభం కానున్నాయి. ఇంటర్ పరీక్షలు ముగియడంతో 10 పరీక్షలు ఆరంభమవుతున్నాయి. అందుగాను కావాల్సిన ఏర్పాట్లలో సిబ్బంది నిమగ్నమయ్యారు.
రెంజల్ మండల కేంద్రంలో 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాసేందుకు నీలా రెంజల్ మోడల్ పాఠశాల యందు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పాఠశాలలో మౌలిక సదుపాయాలు, ఇతర అవసరాలు తీర్చుకోవడానికి విద్యార్థులకు అనువుగా ఉన్నాయా లేదా అనే అంశంపై మండల విద్యాధికారి కేంద్రాలను పరిశీలించారు. వేసవి తాపం పెరిగినందున త్రాగునీటి అవసరాలు, ఇతర వాటిపై చర్చించారు. మండల పరిధిలోని పాఠశాల విద్యార్థులంతా కలిసి ఈ 2 కేంద్రాలలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. మార్చిలో జరగబోయేటువంటి 10వ తరగతి పరీక్ష లోపల రెంజల్ మండలంలో నీళ్ళ తర్వాత మోడల్ స్కూల్లో 2 సెంటర్లను కేటాయించడం జరిగింది. రెంజల్ స్కూల్కి వచ్చే మోడల్ స్కూల్లో 329 మంది పిల్లలు, నీళ్ళ పాఠశాలలో 146 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్ష రాయబోతూ ఉన్నారు. ఇట్టి పరీక్షా కేంద్రాల్లో ఉండాల్సినటువంటి అన్ని వసతులను కూడా కేటాయించడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ వాటిని పరిశీలించేటువంటి నిమిత్తం పాఠశాలను సందర్శించడం జరిగింది. ప్రతి విద్యార్థి కూడా డ్యూయల్ డెస్క్ల పైన పరీక్ష రాసే విధంగా చర్యలు తీసుకోబోతూ ఉన్నాం. అదేవిధంగా అక్కడ మౌలిక వసతులైనటువంటి ప్రధానంగా ఈ ఎండలు ఉంటాయి కాబట్టి తాగునీటి వ్యవస్థ, అదేవిధంగా అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కల్పించేస్తున్నాం. అదేవిధంగా ఆయా పాఠశాల రాష్ట్రంలో రాక్షస పాలన విధానం ఉందని, దీన్ని పూర్తి చేయడం కేవలం పట్టభద్రులతోనే సాధ్యమని రాణి రుద్రమాదేవి అన్నారు. ప్రశ్నించే గొంతుకకు అవకాశం కల్పించాలని ఆమె కోరారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టభద్రుల శాసన మండలి అభ్యర్థిగా రంగంలో ఉన్న రాణి రుద్రమాదేవి మీడియా సమావేశం నిర్వహించారు. పట్టభద్రులు అంతా కలిసి తన అభ్యర్థిత్వాన్ని బలపరచాలని కోరారు. పట్టభద్రులు ఆలోచించి వారి మొదటి ప్రాధాన్యత ఓటును వేయాలని ఆమె కోరారు. పార్టీలకు అతీతంగా జరిగే పట్టభద్రుల శాసన మండలిలో పార్టీలో రంగు పూసుకుంటున్నారని చెప్పారు. విజ్ఞానవంతులైన పట్టభద్రులు ఆలోచించి తన అభ్యర్థిత్వాన్ని గెలిపించాలని కోరారు. సామాన్యురాలిగా 10 సంవత్సరాల పాటు మీలాగే ఒక ప్రైవేటు వ్యవస్థలో మీడియాలో ఉద్యోగం చేసుకున్నటువంటి ఒక సాధారణ మహిళ కాబట్టి మీ సమస్యను నెరవేరినప్పుడు మరి మనవంతు బాధ్యతగా మనం ఏం చేయాలి అని ఆలోచిస్తున్న సమయంలో ఈ ఎన్నికలు వచ్చినాయి. కేవలం పట్టభద్రులు మాత్రమే ఓటర్లుగా ఉన్నప్పుడు వివేకంతో ఓటు వేస్తారన్నటువంటి నమ్మకంతో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు సాధించాలి అంటే వాటిపైన అవగాహన ఉండాలి, వాటిపైన కొట్లాడే సాహసం ఉండాలి, నిబద్ధత ఉండాలి, ప్రజల పక్షాన నిలబడాలనే నిబద్ధత ఉండాలి. ఆ 3 నాకున్నాయి. కాబట్టి ఇవాళ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం నేను మీ అందరి ముందుకు వచ్చిన, మీ అందరి ప్రతినిధిగా శాసన మండలిలో పోటీ చేయడం కోసం. మరి మీరందరూ నాతో పాటు కలిసి వచ్చి మీ మొదటి ప్రాధాన్యత ఓటును నాకు వేసి బ్యాలెట్ నెంబర్లో సీరియల్ నెంబర్, బ్యాలెట్ పేపర్లో నా సీరియల్ నెంబర్ 3 మీ మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేసి శాసన మండలికి పంపిస్తే మీరే శాసన మండలికి వచ్చినట్టు. ఎందుకంటే నేను మీ ప్రతినిధిని, నేను వెళ్ళినా మీరు వెళ్ళినట్టే. నేను మీలాగా సామాన్యురాలైన ఒక రైతు బిడ్డను, నేను ఒక సామాన్యురాలైన. పరీక్షలలో సమయం అత్యంత కీలకమైందని ఎంఈఓ నరేష్ అన్నారు. కేటాయించిన సమయంలో పరీక్షను బాగా రాసి మంచి ఫలితాలను పొందాలన్నారు. ప్రశ్నపత్రాన్ని బాగా చదివి ఆన్సర్ రాయడం ఆరంభించాలని ఆయన సూచించారు. కోటగిరి మండల విద్యాధికారి నరేష్ విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లను అందజేశారు. పరీక్ష అనగానే భయం వీడాలని వివరించారు. తొందరపడవద్దని వివరించారు. పరీక్ష కోసం కేటాయించిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రశ్నాపత్రాన్ని బాగా చదివి సమాధానాలు రాయాలని వివరించారు. పరీక్షపై ఉన్న అపోహలకు దూరంగా ఉండి నిర్భయంగా చదివిన దానిని రాసి మంచి ఫలితాలను సాధించాలని సూచించారు. శాసనసభ్యుల కోటా క్రింద ఖాళీ అయిన 5 శాసన మండలి ఎన్నికలలో 4 స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఈ ఎన్నికను కాంగ్రెస్ బహిష్కరించారు. దీంతో ఏకపక్షంగా ఎన్నికలు జరిగాయి. గెలిచిన అభ్యర్థులు సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. శాసన మండలిలో పదవీకాలం ముగియడంతో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేల కోటా క్రింద ఖాళీ అయిన 5 స్థానాలలో 4 టీఆర్ఎస్, 1 దాని మిత్రపక్షమైన ఎంఐఎం గెలుచుకుంది. కాంగ్రెస్ ఈ ఎన్నికకు దూరంగా ఉంది. గెలిచిన అభ్యర్థులు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను కలిశారు. వారిని కేసీఆర్ అభినందించారు. వారి గెలుపు కోసం సహకరించిన సీఎం కేసీఆర్కు శాసన మండలి సభ్యులు రుణపడి ఉంటామన్నారు. గెలుపొందిన అభ్యర్థులను సీఎం కేసీఆర్ అభినందించారు.
అభివృద్ధిలో వెనుకబడుతున్న ఈ ప్రాంతం అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూ పార్లమెంట్లో సమస్యలను లేవనెత్తి అందుకు కావాల్సిన నిధులు తెచ్చిన నాయకులు కవిత అని అన్నారు. పార్లమెంటు సభ్యురాలిగా, జాగృతి గౌరవ అధ్యక్షురాలిగా ప్రజలకు అందుబాటులో ఉండి అనేక సేవలను అందిస్తున్నారని పేర్కొన్నారు. సాలురాలో ఆమె జన్మదినోత్సవాన్ని జరిపారు. బోధన్ మండలం సాలురాలో ఎంపీ కవిత జన్మదినోత్సవాన్ని మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ రాజేశ్వర్ సమక్షంలో జరిపారు. సాలురాలో ఎంపీ పుట్టినరోజును పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. అనంతరం మొక్కలను నాటి వాటికి కంచెను ఏర్పాటు చేశారు. ఎంపీ జన్మదినోత్సవం రోజున నాటిన మొక్క పెరిగి పెద్దదిగా మారి రాబోయే తరాల వారికి ఆదర్శంగా ఉండాలన్నారు. అతి చిన్న వయసులో పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికై ఈ ప్రాంత అభివృద్ధికి ఎనలేని సేవ చేస్తున్నారని బుద్దె రాజేశ్వర్ అన్నారు. తిరిగి ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలలో గతంలో కంటే ఎక్కువ భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. టీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదైతే సాలూరా గ్రామంలో గౌరవనీయులు పార్లమెంట్ సభ్యురాలు మన రాణి రుద్రమదేవి ప్రయాణ బతుకమ్మ తల్లి అయినటువంటి మా కవితక్క గారి బర్త్డే ఈరోజు పుట్టినరోజు సాలూరా గ్రామంలో పెద్ద ఎత్తున మరి కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో చాలామంది మహిళలు, యువకులు, మరి అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి చాలా గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని కవిత యొక్క జన్మదిన వేడుకల్లో షెడ్యూల్ కులాల కోసం ప్రభుత్వం ఎంతో సహకారాన్ని అందిస్తున్నారు. వసతి గృహంలో ఉండి విద్యను అభ్యసించిన వారు 10 పూర్తి కాగానే విద్య పట్ల నిర్లక్ష్యం చేయరాదన్నారు. ఉన్నత చదువులు చదివేందుకు షెడ్యూల్ కులాల సంస్థ ప్రోత్సాహాన్ని అందిస్తుందని వివరించారు. రెంజల్ మండలంలో షెడ్యూల్ కులాల వసతి గృహం వార్షికోత్సవం మరియు 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు పార్టీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతో ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు మాట్లాడుతూ 10వ తరగతి ఎంతో కీలకమైందని గుర్తు చేశారు. 10 పూర్తయిందని ఊరుకోరాదని, డిగ్రీలు, పీజీలు చేయడానికి ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. వారికి కావాల్సిన సహాయాన్ని షెడ్యూల్ కులాల సంస్థ అందిస్తుందని వివరించారు. విద్యార్థులను తల్లిదండ్రులు ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారు చదువులో రాణించలేకపోతామని ఎప్పుడూ బెంగపడరాదని పేర్కొన్నారు. నిర్వహింపబడుతున్నటువంటి యాన్యువల్ డే సందర్భంగా అదేవిధంగా 10th క్లాస్ విద్యార్థులకు వీడ్కోలు ఇవన్నీ కూడా ఈరోజు జరుపుకునే కార్యక్రమానికి ముఖ్య అతిథులు మరియు తోటి ఆ డైట్ విషయం కూడా శ్రీకాంత్ చాలా చక్కగా చెప్పిండు. మరి ఇప్పుడు ప్రధానంగా ఈ కార్యక్రమాలన్నీ యొక్క ఉద్దేశం 10th క్లాస్ విద్యార్థులు ఒక్కసారి చేయలేమంటే 10th క్లాస్ వల్లనే ఇక మరి అయిపోయింది అనేటువంటి కార్యక్రమం ఏం లేదు. దాదాపు మీరు డిగ్రీలు, పీజీలు చేసేంత వరకు మీ ఫీజులతో సహా కట్టే బాధ్యత మన షెడ్యూల్ కులాల శాఖదే. చేసే బాధ్యత షెడ్యూల్ కులాలదే. కాబట్టి ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుణాత్మక మార్పు వచ్చి అభివృద్ధి చెందాలి. అందుకు టీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించాలి. జహీరాబాద్ సన్నాహక సమావేశంలో కేటీఆర్. సర్పంచుల పట్ల చిన్న చూపు తగదు. అధికారులు అభివృద్ధికి సహకరించాలి. జవాబుదారీతనంగా పనిచేయాలని సుదర్శన్ రెడ్డి హితవు. జిల్లా అంతటా ఘనంగా ఎంపీ జన్మదినోత్సవ వేడుకలు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆశించిన శ్రేణులు. ప్రతిపక్షం లేకుండా పెత్తనం చేద్దామనడం తగదు. పట్టణంలో ఎమ్మెల్సీ అభ్యర్థులు జీవన్ రెడ్డి, రాణి రుద్రమాల ప్రచారం. గెలిపించాలని హితవు. తెలంగాణ మైనార్టీ పాఠశాల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన విజిలెన్స్ కమిటీ. కొనసాగుతున్న అడ్మిషన్ల ప్రక్రియ పరిశీలించిన అధికారులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి మెగా విజన్ న్యూస్.